హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభువు మాటలు ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. రెండవ చిన్న ప్రార్థన. ప్రభువా, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులన్నావు, కనిపెట్టుకుని నామయ్య మాటలాడుమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రెండు స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మనకు తెలియకుండానే అనేకమైన నిర్ణయాలు చేస్తుంటాం. పొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో విషయాలలో ఇదా అనే విషయాల్లో మనం తెలియకుండానే మనం తీర్మానాలు చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇది కొనాలా, అది కొనాలా, ఇది చేయాలా, అది చేయాలా అది ఆలోచిస్తారా? కొంతమంది ఆలోచించకుండానే గబగబా ఏది అడ్డొస్తేది, ఏది అనుకుంటేది, ఏది ఈజీగా ఉంటేది చేసేస్తుంటారు. ఏంటంటే ఒక స్థిరమైన ఒక గురి కలిగిన జీవితం లేకుండా ఉండటం అనేది ఈ రోజున మనుషులకు అలవాటైపోయిందండి. మనల్ని దేవుడు నడిపించాలి, దేవుని చిత్తం ఎరగాలి, దేవుని కార్యాలు చూడాలి అనే ఆశ లేకుండా ఇదిగో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా చెప్పే కథనాలు, ఆ వాట్సాప్లు వచ్చే మెసేజెస్, దానిని బట్టి నీ దినచర్య అంతా మారిపోతుంది. నువ్వు అనుకునేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, నీ మూడు మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ హృదయ స్థితి మారిపోతుంది కదా. అందుకే మీ దినచర్య వాక్యంతో ప్రారంభించండి. అప్పుడు మీరు దేవుడు ఏం చెప్తున్నాడో తెలిస్తే దాన్ని బట్టి మీరు ముందుకెళ్తారు. మనం ఒక ఫేక్ వరల్డ్లో ఉన్నామండి. ఇప్పుడు ఫేక్ న్యూస్ అనేది ఎంత ప్రబలమైందంటే సోషల్ మీడియా, టెలివిజన్ ఇలాంటివి వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, గూగుల్ దొరికిన తర్వాత అబ్బబ్బబ్బబ్బ, ప్రపంచంలో అన్ని నిజాలేవో అబద్ధాలేవో అన్నీ జరుగుతున్నాయి. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలం తినొద్దని ప్రభు చెప్పినట్లుగా ఈ రోజున సైతాను అవన్నీ ఈ మీడియాలో పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బట్ నువ్వు సత్యం తెలిస్తే అసత్యం ఏదో తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టే జ్ఞానం దేవుడిస్తాడు. అది విచక్షణ జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం కొరకు ప్రభువుని అడగాలి. జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగవలను అని ప్రభు అంటే మనం ఏదో మార్కులు సంపాదిస్తానికో, పక్కోడిని మనం మోసం చేయటానికో జ్ఞానం కోసం అడుగుతున్న తంత్రం, అది కుయుక్తది. దైవ జ్ఞానము ఏది మంచి, ఏది చెడుగు, ఏది నీచమైనవి, ఏవి ఘనమైనవి, ఏది ఫేక్, ఏది రియల్ అని తెలుసుకోగలుగుతాం. ఏది పడితే అది నమ్మేయకండి. నమ్మటం మంచిదే, కానీ ఏది పడితే అది నమ్మటం కాదు. ప్రభువును నమ్మటం మంచిది. ప్రభువును నమ్మినప్పుడు మనం మేలు చూస్తాం. ఈ రోజుల్లో విశ్వాసులు అనబడిన వారు కూడా ఈవెన్ మన దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళ కలిపి చెరిపేడి బోధలు ఎక్కువ వచ్చేసాయి కదా. అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు కదా. మళ్ళీ బోధకులను విమర్శించే కొత్త రకం బోధకులు కూడా తయారయ్యారు కదా. మరి ఏది కన్ఫ్యూజ్ చేసి పడేసి ఎవడాంటి బోధకుడో, ఏది సత్యమైన బోధో ఎరగని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది తెలుసుకోవాలి అంటే మనం గురి కలిగి జీవించాలి. లవొదికయ సంఘాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. లవొదికయ సంఘ పరిస్థితే ఈనాటి క్రైస్తవ లోకం యొక్క పరిస్థితిగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బాగా క్రైస్తవ్యం అనేది ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక ఆర్భాటంగా, చాలా ఆకర్షణగా, మరి ఎంతో సమృద్ధిగా మంచి మంచి కెథడ్రల్స్, పెద్ద పెద్ద మీటింగ్స్, మళ్ళీ లైట్లు, మళ్ళీ మైకులు, అవన్నీ తప్పని నేను చెప్పటం లేదు. తప్పని చెప్పుకునే వాళ్ళు ఉన్నారులేండి. దేవుడు ఆశీర్వదించినప్పుడు అన్నింటిలో అభివృద్ధి చెందుతాం. కానీ చివరికి మనకి లైట్లు మిగిలిపోయి, మైకులు మిగిలిపోయి, దేవుని ఆత్మను వదిలిపెట్టుకుంటే మాత్రం, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే మాత్రం ఈ లవొదికయ సంఘంలాగానే తయారవుతాం. ఈ లవొదికయ సంఘంతో ప్రభు ఏమన్నాడు చూడండి. నీ క్రియలు నేను ఎరుగుతును. రిఫర్ చెప్పలేదు కదా, 3:15. నీ క్రియలు నేను ఎరుగుతును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను ఉమ్మివేయు నేను నిన్ను ఉమ్మివేయు ఉద్దేశించాను. ఉమ్మేయలేదు ఇంకా, అందుకని కొంచెం ఆపి చదివాను అక్కడ. ఉమ్మి వేసేస్తే మనం ఏం చేయలేము. ఇక ఉమ్ము కింద వేసేసామనుకోండి, మళ్ళీ తీసి నోట్లో పెట్టుకోలేము కదా. కానీ ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను, ఉమ్మేద్దాం అనుకుంటున్నా.
నువ్వు ఇప్పుడైనా సరి చేసుకుంటే నేను మింగేస్తా, లేకపోతే ఉమ్మేస్తా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏ ఒక్కడు నశించడం ఇష్టం లేదు. మనల్ని డిస్మిస్ చేయటానికో, మనల్ని నేరాలు మోపి మనల్ని కృంగదీయటానికో, మనల్ని నరకానికి పంపడానికి కాదండి యేసు ప్రభు ఉన్నది. క్రైస్తవ బోధ సారం కూడా అది కాదే కాదు. నువ్వు చేసేది తప్పు అని నిన్ను గద్దించి హెచ్చరించినప్పుడు నీ మీద నేరాలు మోపి నిన్ను కృంగదీయటానికి కాదు. నువ్వు తెలుసుకొని నీ తప్పును ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఆయన రాజ్య వారసుడు అవుతావని. అందుకే బోధకులు గద్దించినప్పుడు, వాక్యం హెచ్చరించినప్పుడు, వాక్యం మిమ్మల్ని దిద్దినప్పుడు బాధపడకండి, పశ్చాత్తాపడండి, మీ స్థితిని మీరు పరిశీలించుకోరండి. ఈ లవదికయ సంఘం వెచ్చగా లేదంట, చల్లగా లేదంట, అవునంటం లేదు, కాదంటం లేదు. కొందరు అదే పరిస్థితి అండి. ఇప్పుడు ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పాలి కదా, ఎస్ ఆర్ నో అంటారు, అలాగ చూస్తూ ఉంటారు. ఏది చెప్పినా దానికి ఎస్ చెప్పరు, నో చెప్పరు, అవునండ్రు, సరేనండ్రు, కాదండ్రు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏలియా ఇశ్రాయేల్ జనాంగాలందరినీ పోగు చేసి 18వ అధ్యాయంలో ఆ యొక్క మొదటి రాజులు 18వ అధ్యాయంలో 21వ వచనములు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉందరు? యెహోవా దేవుడైన ఆయన్ను అనుసరించండి, బయలుదేవుడైతే వారిని అనుసరించండి. ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారు? అది ఇది కాకుండా ఉంటారు, కాసేపట్టు ఉంటారు. దేవుడు యెహోవా దేవుడు అంటే ఆయన వెంబడించండి, బయలుదేవుడు అంటే ఆయన వెంబడించుకోవద్దు ఎవరో. ఎంతకాలం మీరు ఇలాగా 2 తలంపుల మధ్య ఉంటారు అని అంటే జనులు ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకలేదు. చూసారా? లేదు మేము దేవుని ఆరాధిస్తున్నాం అంటలేదు, లేదు మేము బయలుని ఆరాధించుకుంటాము అనలేదు, ఇది కావాలనలేదు, అది కావాలనలేదు. రెండింటి మధ్యలో అలాగే సందిగ్ధతలో ఉండిపోయాడు. 2 కావాలి అంటున్నాడు. అవ్వ కావాలి, బొవ్వ కావాలని సామెత ఉంటుంది మన దేశంలో. ఏంటంటే అవ్వ బొవ్వ తేవాలంటే అవ్వను వదలాలి కదా, అబ్బాయి వదలరు, బొవ్వ కావాలి, అవ్వ కావాలి. ఏంటంటే యేసయ్య కావాలి, లోకం కావాలి, యేసయ్య కావాలి, పాపము కావాలి, దేవుడు కావాలి. కష్టాలు వచ్చినప్పుడు అనుభవిస్తానికి ఈ లోకంలో ఉండి సాతాను కావాలి, నాకు ఈ లోకం రుచి చూపిస్తానికి అన్నట్టుగానే ఈరోజు చాలామంది జీవిస్తూ ఉన్నారు. విచారం ఏంటంటే క్రైస్తవులు అనబడిన వారు కూడా అలాంటి జీవితాల్లో ఉన్నారు. మీరు అలా ఉన్నారా? మీరు ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. నులివెచ్చగా ఉంటే అంటే మధ్య రకంగా ఉంటే నేను ఊంబేస్తాను అంటున్నాడు. ఎస్ అండ్రు, నో అండ్రు కావాలంటే కొంతమంది 2 అంటారు. అది సగం, ఇది సగం. నులివెచ్చగా ఉండటం, చల్లగా ఉండదు, వెచ్చగా ఉండదు. వేడిగా ఉన్న కాఫీ తాగొచ్చు, చల్లగా ఉన్న కూల్ డ్రింక్ తాగొచ్చు. కానీ చల్లారిపోయిన కాఫీ తాగుతారా? గోరెచ్చని కాఫీ తాగటానికి ఇష్టం ఉండదు. ఐస్ కాఫీ కూడా తాగుతున్నారు అనుకోండి ఇవాళ. కానీ ఏదైనా సరే దేవుడి కొరకు ఉంటే వేడిగా ఉండు, లేదంటే పూర్తిగా నీ ఇష్టం వచ్చినట్టుండు. నేను ఎవరు వద్దనలేదు కదా. ఆదివారం దేవుడు కావాలి, కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాలి, మళ్ళీ జీతం వచ్చినప్పుడు లోకం కావాలి, డబ్బు వచ్చినప్పుడు లోకం కావాలి, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాపం కావాలి అన్నట్టుగానే బ్రతుకుతున్నారు. మీరు అలా ఉండకండి. 2 పడవల మీద కాలేస్తే ఎటు కాకుండా మధ్యలో పడతాడంట. వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు చెప్పేవారు. గోదావరిలో తెప్పల మీద వెళ్తున్నప్పుడు, దోణుల మీద వెళ్తున్నప్పుడు ఒకడెవడో దోణి ఎక్కాడంటే ఏదో ఊగిపోతున్నట్టు పక్క దోణి బాగా కదలకుండా ఉన్నట్టు చూసి అడుగున్నాడంట. దాంట్లో ఒక కాలు, దీంట్లో ఒక కాలు పెట్టాడంట. చూస్తే అది ఊగుతుంది, ఇది ఊగుతుందని ఎందుకైనా మంచిదని అటు ఇటు ఉంచాడంట. అది అటుపోయింది, ఇది ఇటుపోయింది, ఇది మధ్యలో మునిగిపోయాడు. నా మిత్య ప్రభువుని నమ్మండి, ఇరుకు మార్గంలో ప్రవేశించి పరలోకం చేరండి. లేదా మీ ఇష్టం, ఈ లోకమే శాశ్వతం అనుకొని అనుభవించి నాశనానికి పోయే విశాల మార్గంలో అందరితో పాటు కొట్టుకుపోవచ్చు. ఏంటండి? ద్వితీయ దశకాండంలో చూసినట్లయితే 30వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా చెప్తున్నాను. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. నువ్వు చేసే నిర్ణయం సింపుల్గా తీసుకోకండి, మామూలుగా అనుకోకండి. ఏది కావాలో, యేసయ్య కావాలా, లోకం కావాలా, సాతాను కావాలా, పాపం కావాలా, ప్రభు కావాలా అనే విషయంలో సందిగ్ధతలో ఉండకండి. ఎందుకంటే మీరు చేసే నిర్ణయం మీకు జీవాన్ని ఇస్తుంది ప్రభువుని కోరుకుంటే, మరణాన్ని ఇస్తుంది లోకాన్ని కోరుకుంటే. సాతాను సంబంధులు అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి వెళ్తారు, విసిరివేయబడతారు.
ప్రభువును కోరుకున్న వారు నేనే మార్గము జీవము సత్యమనై ఉన్నానన్న ప్రభువు ద్వారా పరలోక రాజ్యం వారసులు అవుతారు. ఈ లోకంలో నువ్వు చేసే నిర్ణయం నీ భవిష్యత్తుకు మేలుగానో కీడుగానో జీవముగానో మరణముగానో ఉంటుంది. ఇదిగో జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, లేకపోతే శాపాలు ఉంటాయి. పాపము కోరుకునేవాడు మరణాన్ని కోరుకుంటున్నాడండి. పాపం వలన వచ్చు జీతము మరణము. నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొంటున్నాడు అన్నాడు ప్రభు. నేనే మీకు నిత్య జీవం ఇస్తానన్నాడు ప్రభు. జీవాధిపతి అయిన క్రీస్తును కాదని పాపమును సాతానును నువ్వు కోరుకుంటే నిత్య మరణానికి గురవుతావు. అందరూ మరణిస్తారు. ప్రభువు మెడిన వారు ఎరగని వారు కూడా ఈ లోకంలో మరణిస్తున్నారు. చాలామంది అంటారు, మరి క్రైస్తవులు కూడా మరణిస్తున్నారు కదా, పాస్టర్లు కూడా మరణిస్తున్నారు కదా. అవును, ఈ మరణం అందరికీ తప్పదు. కానీ మరణించిన తర్వాత మరొక మరణం ఉంది. అది రెండవ మరణం. అది అగ్ని గంధకములతో మండే గుండములో అహర్నిశలు అల్లాడతాం. మన శరీరం మట్టి కాబట్టి మట్టి అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. శరీరాన్ని చంపగలం కానీ ఆత్మను చంపలేము. ఆత్మకు చావు లేదు. అందుకనే ఆత్మ అల్లాడునట్లుగా ఆ యొక్క దురాత్మలు దేవుడు చేసిన దూతల కొరకు సిద్ధపరిచినది మన కోసం కాదు. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో పారవేయబడతారంటే అపవాది దేవుని మీద తిరగబడ్డ ఆత్మలు కనుక వాటి కొరకు సిద్ధపరిచింది. ఆ అపవాది చేతిలో. అందుకే రండి, వాడు పోతూ పోతూ మనల్ని కూడా లాక్కుపోవడానికి అనేకుల్ని అపవాది మోసగిస్తున్నాడు. దేవుడిని బాధ పెడతానికి, దేవుడు ప్రేమించిన వారిని అపవాది వెంటాడి వారిని కృంగతీసి వారిని పాడు చేసి వారిని తనతో పాటు నిత్య నరకానికి పంపిస్తున్నాడు. ఈ విషయం జాగ్రత్తగా సీరియస్గా తీసుకోండి. ఒక తీర్మానం చేయండి. యేసయ్య కొరకు బ్రతుకుతానంటే పూర్తిగా ప్రభు కొరకు బ్రతకండి. వద్దంటే మీ ఇష్టం అండి. ఎవరేమంటారు? బలవంతమైన మత మార్పిడి కానీ బలవంతంగా నిన్ను పరలోకం ఎవ్వరు తీసుకెళ్ళరు. బలవంతంగా నువ్వు క్రైస్తవుడు అని ఎవ్వరు చెప్పడం. యేసు ప్రభువే బలవంతంగా నిన్ను ఏమీ చేయలేడు. నువ్వు పిలిస్తే కానీ నువ్వు అడిగితే కానీ నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. నా మాట విను, నీవు దీవించబడతావు అన్నాడు. అంతేగాని నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు. తలుపు ఎద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, తలుపు తీపితే బద్దలు కొట్టుకొస్తానని చెప్పలేదు కదా. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదిగో ఆకాశం, ఇదిగో భూమి, ఇదిగో భూమి ఆకాశములు నీకు సాక్షులుగా పెట్టాను. జీవం ఎదుగో, మరణం ఎదుగో, ఆశీర్వాదం ఎదుగో, శాపం ఎదుగో. ప్రతిరోజు తెల్లారిన తర్వాత నువ్వు చేసే నిర్ణయాలు జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదం కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా? నా బతుకంతా శాపాలే అంటే ఎవరిచ్చారు? నువ్వే కోరుకున్నావు. శాపగ్రస్తుడు అయ్యావు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలను కోరుకుంటూ, సాతానును అనుసరిస్తూ, పాపాన్ని కోరుకుంటూ, పాపం వల్ల జీవితమైన వచ్చినటువంటి వేదనకి, కృంగుదలకు, మరణానికి బానిసలవుతున్నావు. కోరుకో, ఏది కావాలో కోరుకో. ఎంత గొప్ప దేవుడు అండి, మనకి ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. అక్కడ మీరు చివర సజెషన్ ఇచ్చారు చూడండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుము. నీ దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని హత్తుకొని ఆయన కొరకు జీవించినట్లుగా జీవాన్ని కోరుకో. అనుదిన ధ్యానం వింటున్న మీరందరూ, దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ ఆ వాక్యముగా ఉన్న ప్రభు అయిన క్రీస్తును, ఆయన ప్రేమ సువార్తను నమ్ముతున్నారని, యేసే నా ప్రభువు, నా రక్షకుడని, ఆయన కొరకు నేను జీవిస్తాను అని తీర్మానం చేస్తున్నానని నమ్ముతున్నాను. ప్రభువును కోరుకోండి. ఇహమందు పరమందు ఆశీర్వదించబడతాం. ఇక్కడ ఆనందం, ఆశీర్వాదం, అక్కడ పరలోకంలో నిరంతరమైన జీవితం లేదు. ఇక్కడ తాత్కాలికమైన లోక సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన వేదన, అల్పకాల పాప భోగము. చాలా సంకుచితమైంది పాపం. ఆ పాపం చేసినప్పుడే ఉండే పాపం అది దానికోసం కకృతి పడుతున్నారు. చాలామంది గజ్జి వస్తుంది ఏళ్ల మధ్యలో, హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా. ఆ గజ్జి గోగుతున్నప్పుడు చాలా బాగుంటుంది, ఆపితే మంట పుట్టుద్ది. కాబట్టి గోకి చివరికి ఫుడ్ అయిపోద్ది. పాపం చేస్తున్నప్పుడు బాగున్నట్టు ఉంటుంది,
ఆ తాగుడు మత్తు వదలగానే వాడి గుండెల్లో కృంగుదల ఉంటుంది. ఆ పాపము చేసి బయటపడగానే వాడి మీద వాడికే ద్వేషం కలుగుతుంది. అందుకని పాపము మనల్ని సంతుష్టిగా ఉండనివ్వదండి. అది అపవాది సంబంధమైంది. శాపాన్ని కోరుకోవద్దు, పాపాన్ని కోరుకోవద్దు, ప్రభువును కోరుకోండి. అది ఇది కాకుండా జీవించే ద్వంద్వ జీవితం వద్దు. ఉంటే ప్రభు కొరకు పూర్తిగా జీవించు. అదేనండి, పూర్తిగా జీవించు. మళ్ళీ ఎందుకు నేను మిమ్మల్ని సరే మీ ఇష్టం వచ్చినట్టు జీవించమని చెప్పండి. నువ్వు దుష్టుడు మరణముందుటేందు నాకెంత మాత్రమో సంతోషం లేదని ప్రభు చెప్పాడు కదా. వాడు తను తప్పుదిద్దుకొని బ్రతకాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏం కోరుకున్నారో ఇక మీదట యేసుని కోరుకోండి. ఆయన సాక్షులుగా జీవించండి, ఆశీర్వదించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా నిర్ణయాలు, మా కోరికలు నీ వాక్యానుసారంగా ఉండడానికి, శరీర సంబంధమైనవిగా కాక ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆతురపడేవారిగా ఉండటానికి, నిత్య జీవాన్ని కోరుకొని నిరంతరము జీవించే పరలోక రాజ్య వారసత్వాన్ని పొందటానికి, తాత్కాలిక సంతోషములు, తాత్కాలిక పాప భోగములకు ఆశించి భయంకరమైన నరకగుండములోనికి తోసివేయబడక ఈరోజు మా చాయిసెస్ను సరిచేసుకుని ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తించినట్లుగా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ చిత్తాన్ని ఎరుగుటకు, ఉత్తమమైన నీ చిత్తానుసారంగా జీవించి నీ మెప్పును పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540417 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మీకు జవాబిస్తాడు. మీరు కూడా ప్రార్థించాలి సుమా. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం కూడా మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.